హలో గాయ్స్, నేను మీ అనుషాని. ఈరోజు నేను గోరుచిక్కుడుతో కర్రీ చేయబోతున్నాను. ఎలాగో చూపిస్తా. దానికి కావాల్సిన పదార్థాలు: గోరుచిక్కుడు, ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోండి, అల్లం తెల్లగడ్డలు పేస్ట్, మసాలాకి పచ్చి కొబ్బరి, గసగసాలు, మిరపకాయలు, ఒట్టి మిరపకాయలు, తగినంత ఉప్పు. ప్యాన్లోకి 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, చిటపటలాడే కరివేపాకు, చిటపటలాడే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఇలా చేసుకుంటూ ఉండాలి. వేపుతూ ఉండాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. కొబ్బరి, ఒట్టిమిరపకాయలు, గసాలు వేసి పేస్ట్ చేసుకుందాము. గోల్డెన్ బ్రౌన్ అయ్యిందండి. ఇప్పుడు దీంట్లోకి మసాలా వేసుకుందాం. ఇందులోకి మసాలా యాడ్ చేసుకుందాం. కలర్ కొంచెం పసుపు. గోరుచిక్కుడు బాయిల్ చేసుకోండిదండి. ఇప్పుడు దీంట్లోకి గోరుచిక్కుడు అంతా వేసేస్తాం. తగినంత ఉప్పు వేసుకుంటాం. ఇది కన్సిస్టెన్సీ అయ్యింది. కూర ఆల్మోస్ట్ ఇంకొక 2 minutes బాయిల్ అయిపోతే అయినట్లే. కూర రెడీ అయిపోయింది. చూద్దాం ఎలా ఉందో టేస్ట్. సూపర్ ఉందండి, చాలా బాగుందండి. చపాతీకైనా రైస్కైనా ఏదానికన్నా వేసుకోవచ్చండి. చాలా బాగుంది. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. బాయ్.